హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3వ తారీఖు 4వ నెల 2025 గురువారం రోజు ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించవలసిన పూజ 4వ తారీఖు 4వ నెల శుక్రవారం రోజు ఎలా ఉంది ఉదయం పూజ అనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఎలా చేసుకోవాలనేది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ప్రోగ్రాం ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్ష షష్ఠి బుధవారం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అంటే శ్రీకృష్ణుల వారి నక్షత్రం. వసుదేవ కుటుంబముకి గురువు అయిన వాసుదేవుడు కృష్ణం వందే జగద్గురు అంటారు కదండి. ఆ కుటుంబానికి గురువు వాసుదేవుడు. కాబట్టి మనము ఈరోజు జపించవలసిన మంత్రము ఓం వాసుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. లేదంటే 34 సార్లు కానీ 54 సార్లు కానీ ఇలా 9 వచ్చేలాగా సంఖ్య చూసుకొని జపించుకోవడం వల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మనలో దైవిక శక్తి అనేది పెరుగుతుంది. చాలా ఉపశమనము అనేది మనకు కలుగుతుంది. పంచేంద్రియాలు కర్మేంద్రియాలు శుద్ధి జరుగుతాయి. కాబట్టి ఇలా మనము రోజు ఒక 5 నిమిషాలు మంత్రబలం జపించడం వల్ల మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందని ఈరోజు మంచి మాటగా కూడా ఇదే తెలియజేయడం జరిగిందండి. జ్ఞానం పెరగాలంటే ఎంతోమంది ఋషులు ఉన్నారు, కానీ అందులో సప్త ఋషులు అనేవాళ్ళు కొందరు మాత్రమే అయ్యారు. ఎంతోమంది గురువులు ఉన్నారు, కానీ అందులో ఉత్తమ గురువులు కొందరే ఉన్నారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ అందులో మహాకావ్యాలు కూడా ఉన్నాయి, కానీ అందులో కొన్ని మాత్రమే గ్రంథాలుగా మారాయి. అలాగే మనము ధ్యానం చేయాలి అన్నా, జ్ఞానం రావాలన్నా మనం ధ్యానంతో కూడిన జ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పడం జరిగిందండి. జీవితంలో ఎలాంటి కష్టము ఉన్నా దాని నుంచి ఉపశమనం అవుతారు. శత్రువుల పైన ఎలాంటి యుద్ధం చేయాలని మన పైకి శత్రువులు వచ్చినా కానీ వాళ్ళు శరణాగతులు అవుతారు. కాబట్టి మనము ఎంత కుదిరితే అంత దైవ జ్ఞానం చేసుకోవాలని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. అంత శక్తి ఉంది. ఒక్క 5 నిమిషాల మంత్రం జపించడం వల్ల అంత శక్తి అనేది వస్తుంది. కాబట్టి కుదిరితే అందరూ ఇలా మంత్రబలాన్ని జపించుకోండి. మీకు కుదిరిన దాన్ని బట్టి 34 సార్లనా, 54 సార్లనా, 108 సార్లనా ఇలా అనేది చూసుకొని చేసుకోండి అని తెలియజేయడం జరిగిందండి. ఈరోజు మంచి మాట. ప్రపంచంలో ఎంతో జ్ఞానవంతులైన ఎంతో విజ్ఞానం పెరిగిపోయినా మన అనుభూతి మనం చెందలేము. అంటే మన జననము మన మరణము అనేది మనకు తెలియకుండానే వస్తాయి. దాని అనుభూతి మనము ఎప్పుడూ పొందలేమండి. అంటే మనము మన పుట్టుక గురించి అంటే మన జననం గురించి మనకు అసలు అవగాహన అనేది ఉండదు. మనం మరణం గురించి కూడా ఉండదు. కొన్ని సమయాల్లో కొందరికి మాత్రమే మనం చనిపోతాము, మరణిస్తాము అని కొద్ది క్షణాల ముందు మాత్రమే తెలుస్తుంది. కానీ అది మనము చూడలేము, శరీర అనుభూతి చెందదు. బట్ చనిపోతాము అనే ఫీలింగ్ మాత్రమే వస్తుంది, కానీ మనకి శరీరానికి అనుభూతి చెందదు. అంతేకాని జననించేవారు కూడా జన్మించుతారు అని అనుకుంటాము, కానీ కరెక్ట్గా మనకు తెలియదు. ఈ రెండింటిని ప్రపంచంలో ఎంత విజ్ఞానం పెరిగినా కూడా ఎన్ని వీడియోస్ వచ్చినా కానీ ఇప్పుడు చనిపోయిన వారిని కానీ పుట్టిన వారిని కానీ వీడియో తీస్తాము. అదే జననించిన వారికి మాత్రమే వీడియో చూపించగలుగుతాం. పెద్దవేరిగాక నువ్వు ఇలా మనకి పుట్టావు, ఇలా పెరిగావు అనే వీడియోస్ తీసి చూపించగలుగుతాం. కానీ మరణించిన వారికి మరణం గురించి వాళ్ళకైతే తెలియదు కదా. ఈ రెండు మన చేతిలో అనేది లేదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడో పిల్లల్ని చదివిస్తున్నారు, ఉత్తములను చేయాలని ఎన్నో కష్టాలు పడి వాళ్ళకు ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో సర్దుకుపోయి పిల్లలకి అని చేస్తుంటే
పిల్లలు ఎలా మారిపోతున్నారంటే బెట్టింగ్ యాప్లని, మొబైల్స్ అని వ్యసనాలకు గురైపోయి ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయే కాడికి వస్తుంది. అలా చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులకు వేదన అనేది ఎలా కలుగుతుంది? అది కాస్తనైనా మనము ఆలోచించాలి. మన కోసం ఇన్ని చేశారు, ఇన్ని చేస్తున్నారు, వాళ్ళను సంతోషంగా ఉంచాలి. కనీసం వాళ్ళని సంతోషంగా ఉంచలేకపోయినా కానీ వాళ్ళని ఇలాంటి బాధలకు గురి చేయొద్దు అని మనము అనుకొని కొంచెం చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి అని గురువుగారు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు జరిగే ప్రస్తుతము జనరేషన్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మంచి మాటగా వీటి గురించే డిస్కషన్ అనేది చేయడం జరిగిందండి. ఒక 4 రకాల వ్యసనాలు ఉంటాయంట అండి. వీటి బారిన పడితే అసలు బయటికి రాలేరంట. కాబట్టి ఈ వ్యసనాలకి అలవాటు పడిపోతున్నాము అని మనకు అనిపించినప్పుడు వెంటనే ఆ గుణాన్ని మార్చుకోవాలంట. అలా మార్చుకోకపోతే వ్యసనాల బారిన పడిపోయాక కొంతమంది తాగేసి తాగుడుకు అన్నీ పోడగొట్టుకొని రోడ్డున పడతారు. కొంతమంది సంబంధాలు చేపట్టి ఇంట్లో భార్య పిల్లలను చూసుకోకుండా అలా కొంతమంది వీధిన పడిన వారు ఉన్నారు. అప్పుల బారిన పడి ఆ అప్పుల ఊబిలో నుండి బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడి చనిపోయిన వారు ఉన్నారు. కొంతమంది అజ్ఞానులు ఉంటారండి. వీళ్ళు 4వ రకం. వీళ్ళు ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు చెప్పేదే వేరే వాళ్ళు వినాలి అంటారు. కానీ వాళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళ బాధని అస్సలు అర్థం చేసుకోరు. కాబట్టి ఇలాంటి గుణాలు మనలో ఏదైనా ఉంటే మార్చుకోవాలి అని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరైనా అలవాటు పడుతున్నారు అని మనకు అనిపించినప్పుడు అలాంటి వాటి దృష్టి నుండి దూరంగా పెట్టాలని తల్లిదండ్రులు పిల్లలని కొంచెం పట్టించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాటికి అలవాటు పడుతున్నారు, వాళ్ళ దినచర్యలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలంట అండి. చేసి వాళ్ళు ఏదైనా చెడు మార్గంలో వెళ్తున్నారంటే ముందుగానే మందలిస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. అది చివరికి వచ్చినాక సూసైడ్ చేసుకొని చనిపోయినాక అప్పుడు బాధపడితే ఏమీ రాదు. కాబట్టి ఈరోజు మంచి మాటగా ఇలా గురువుగారు తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి అని చెప్పారండి. ఈరోజు సాంప్రదాయంలో మనము శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏవి చేసినా దీపం అనేది వెలిగిస్తాము. అంటే జ్యోతి ఖచ్చితంగా ఏ శుభకార్యానికైనా వెలిగిస్తాం. కాబట్టి అది ఏ వేళలో కానీ దాన్ని ఆర్పవేయకూడదండి. దానించి అదే నూనె అయిపోయి కొండెక్కాలి కానీ మనము చేతితో కానీ వేరే రకంగా కానీ ఆర్పకూడదంట. అలా ఆర్పడం వల్ల చాలా ఇబ్బందులు పడతారంట. దైవ గుణాలు అనేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాయి. అదేవిధంగా కొంతమంది ఏ కారణాల వల్లనో కానీ రాత్రి అయిపోయింది, 9 అయింది, ఇక పడుకుంటున్నాం కదా, దీపం ఆర్పేస్తాము, దేవుని దగ్గర వెలుగుతున్న దీపాన్ని ఆర్పేస్తాము అని కానీ, ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది కాబట్టి దీపం వెలిగితే మంచిది కాదని ఆర్పడం కానీ ఇలా చేస్తూ ఉంటారంట. కానీ అలా చేయకూడదంట. అలా దీపం అనేది కొండెక్కేంత వరకు దాన్ని వదిలేయాలి. మధ్యలో ఆర్పేస్తే స్వయం అపరాధం చేసిన పాపము మనకి తగులుతుందంట. కాబట్టి దైవశక్తి ఆర్పేసినట్టు అర్థం అంట అక్కడ. కాబట్టి కుదిరితే ఎవరికైనా అలా దీపాలని మనం ముందు చెప్పుకున్నట్టుగా కొండెక్కేంత వరకు ఉంచాలండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మనం ఊరికి వెళ్తున్నాము, తిరిగి వచ్చే వరకు ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు ఆయిల్ అనేది తక్కువగా వేసుకొని తొందరగా కొండెక్కేలాగా అలా చూసుకోండి. కానీ ఏ కారణం వల్ల కానీ దీపం అనేది ఆర్పడం చేయొద్దంట అండి. ఈరోజు ఇది సాంప్రదాయం. అదేవిధంగా రేపు ఉదయం శుక్రవారం రోజు ఉదయం ఆచరించే పూజ అండి. రేపు మహానక్షత్రంలో మృగశిర నక్షత్రం అండి. శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా మంచిదంట అండి. గోధుమ పిండితోటి దీపాలు చేసి నెయ్యి పోసి దీపారాధన చేయాలి. ఎవరి ముందు? శ్రీకృష్ణుడి ముందు దీపారాధన చేయడం వల్ల ఇలా దీపారాధన చేసినాక తదుపరి అటుకులు, బెల్లము నైవేద్యంగా పెట్టండి. లేదంటే వెన్నని నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత సూర్యాష్టకం కానీ, విష్ణునామాలు కానీ, కృష్ణాష్టకం కానీ చదువుకోవాలండి. ఇలా జపించిన తర్వాత ఆ ప్రసాదాన్ని
పిల్లలకు పంచడం అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, ముందుగా వాళ్ళకి నైవేద్యాన్ని పెట్టేసి ఆ తర్వాత మనం తినడం వల్ల పిల్లల్లో ఏమైనా దోషాలున్నా తొలగిపోతాయండి. కాబట్టి ఇలా చేయండి. అదేవిధంగా పిల్లలకి ఎర్ర మొలదారాలు కడతాం కదా అండి, ఆ మొలదారం కట్టినప్పుడు ఈరోజు అంటే రేపు ఉదయం చేసే పూజలో ఆ రెడ్ కలర్ మొలదారాన్ని తీసుకొని అది దేవుడి దగ్గర పెట్టేసి పూజించిన తర్వాత ఆ మొలదారాన్ని తీసి ఆ పిల్లలకి కట్టడం వల్ల పిల్లల్లో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని వెనకట పెద్దవారు చెప్పేవారు. అదే కూడా వాస్తవం అంట అండి. కాబట్టి కుదిరితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా పూజించిన మొలదారాన్ని కూడా నడుముకు కట్టేయచ్చు అని చెప్పారండి. రేపు సప్తమి కాబట్టి కడితే చాలా మంచిదంట. ఎటువంటి గండాంతరాలు ఉన్నా ఆపదలు ఉన్నా ఎర్ర మొలదారం అనేది కట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ దరిదాపులకి రాకుండా ఉంటాయంట అండి. కుదిరితే ఇది అందరు చేసుకోండి. అదేవిధంగా సంతానం లేని వారు ఉంటారు కదా అండి, వాళ్ళు కూడా ఈ కృష్ణుడికి రేపు సప్తమి ఉంది కాబట్టి ఈ పూజ ఆచరించి, ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా పూజ ఆచరించి నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యాన్ని ఆ భార్యాభర్తలు భుజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల సత్సంతానం కూడా కలుగుతుందండి. సంతాన సప్తమి విశేషత ఇదండి. కాబట్టి రేపు కుదిరితే అందరూ ఆచరించుకోండి. దీన్ని సంతాన సప్తమి వ్రతం అని కూడా అనడం జరుగుతుంది. కుదిరితే అందరూ ఉదయాన్నే ఆచరించుకోమని గురువుగారు చెప్పారండి. ఎందుకంటే ఇవి వచ్చే నక్షత్రాన్ని బట్టి దాన్ని అనుకూలమైన పూజని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రయోజనం అనేది కలుగుతుందని తెలియజేయడం జరిగిందండి. కుదిరితే అందరి పూజని ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం చేసే యోగక్షేమము, మన దగ్గరలో నరసింహస్వామి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనమన్నా చేసుకోండి. లేదంటే ఇంట్లోనే కూర్చొని దేవుళ్ళ ముందు కూర్చొని నరసింహస్వామి అష్టకాన్ని కానీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల కుటుంబ సభ్యులపైన దుష్టశక్తి ప్రభావం ఉంటే తొలగిపోతుంది. కుదిరితే అందరూ ఈరోజు ఆచరించుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.